భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనము ఈనాడు సాధించిన ఈ విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు నరేంద్ర మోదీ గారికి అంకితం చేస్తూ అలాగే వారణాసిలో గెలిచిన నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే చేవెళ్ళ నియోజకవర్గంలో మహా నాయకులందరూ ఎక్కడో పోయినా గానీ సామాన్య కార్యకర్తలు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టకుండా ఉండి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసము విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసము రాత్రింబవళ్ళు కష్టపడి విశ్వేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ గెలుపులో ప్రతి పని చేసిన ప్రతి కార్యకర్తలందరికీ కూడా ఈ గెలుపును అంకితం చేసుకుందామని మీ అందరితో, అలాగే రేపు కొద్ది రోజుల్లోనే ఈ వారం లోపలనే నరేంద్ర మోదీ గారు కూడా మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో ఏ అనుమానము లేదు. ఎవరు ఏమనుకున్నా కూడా మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మనము విశ్వ విజేతలాగా భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి ఆయన మూడవసారి కూడా విశేషంగా కృషి చేసి భారతదేశానికి కీర్తి ప్రదర్శనలను ఇనుమడింపజేస్తారని మీ అందరి తరఫున నేను మరొకసారి మీ అందరికీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గెలుపును మీ అందరికీ మనందరికీ కూడా అంకితమని నేను తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ.